మనందరికీ పాఠాలు చెప్పే గొప్ప గొప్ప టీచర్లు చాలామందుంటారు గదా. కాని ప్రపంచంలోనే అత్యంత గొప్ప టీచర్లు కొందరున్నారు. వాళ్ళు మనుషులే కాదు, జంతువులు, పక్షులు. ఆశ్చర్యంగా ఉందా? అవును, కథల్లో ఇవి మనతో మాట్లాడతాయి, మనలాగే ఆలోచిస్తాయి, మనకు జీవితం గురించి ఎన్నో గొప్ప విషయాలు నేర్పిస్తాయి. పదండి, ఈరోజు మనం ఆ అద్భుతమైన కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదాం. కథల్లోకి వెళ్ళిపోతే అనగనగా ఒక రాజుగారుండేవారు. ఆయనకు పెద్ద రాజ్యముంది, బోలెడంత సంపద ఉంది. కాని ఒకటే పెద్ద దిగులు. ఏంటా దిగులనుకుంటున్నారా? ఆయన 3 కొడుకులు. వాళ్లు కాబోయే మహారాజులు. కాని చదువులో మాత్రం చాలా వెనకబడి ఉన్నారు. ఈ ఆలోచనే ఆ రాజుగారిని రాత్రిపూట కూడా నిద్రపోనివ్వకుండా చేసేది. రాజుగారికి ఏం చెయ్యాలో పాలుపోవట్లేదు. తన తర్వాత ఈ విశాల సామ్రాజ్యాన్ని పాలించేది ఎవరో? తన కొడుకులకి ఇంత పెద్ద బాధ్యతను మోసేంత తెలివిని, అది కూడా చాలా త్వరగా ఎలా నేర్పించాలి? సమయమేమో గడిచిపోతోంది. ఆయనకు వెంటనే ఏదో ఒక పరిష్కారం కావాలి, అర్జెంటుగా. సో చూశారుగా, రాజుగారికి ఎంత పెద్ద సమస్య వచ్చిపడిందో. ఇక్కడ్నుంచే మన కథ మొదలవుతుంది. రాజుగారు ఇక ఆలస్యం చెయ్యకుండా దేశంలోనే గొప్ప గురువుగారిని వెతికిపట్టుకున్నారు. కాని ఇక్కడే ఒక అసలైన చిక్కొచ్చిపడింది. చూడండి, ఆ రోజుల్లో చదువంటే ఏంటి? పెద్ద పెద్ద శాస్త్రాలు, గ్రంథాలు అవన్నీ నేర్చుకోవాలంటే 12 సంవత్సరాల పైనా పడుతుంది. మరి రాజకుమారులకేమో అంత ఊపిక లేదు, నిజం చెప్పాలంటే అంత ఆసక్తి లేదు. ఇప్పుడు చూడండి, రాజుగారి ముందు రెండు దారులున్నాయి. ఒకటి, ఏళ్లకు ఏళ్లు పట్టే శాస్త్రాలు నేర్పించే పాత పద్ధతి. రెండోది, ఎవరూ అప్పటిదాకా ఆలోచించని ఒక సరికొత్త మార్గం. అదే కథల మార్గం. మరి రాజుగారు ఏం చేసుంటారు? ఇక్కడే మన కథ ఒక అదిరిపోయే మలుపు తీసుకుంటోంది. ఎందుకంటే ఒక మహాపండితుడు ఒక అద్భుతమైన ఐడియాతో ముందుకొచ్చారు. ఆ పండితుడి పేరే విష్ణు శర్మ. ఆయన నేరుగా రాజుగారి దగ్గరికెళ్ళి ఒకటే మాట చెప్పారు. మహారాజా, మీరేం దిగులు పడకండి. కేవలం 6 నెలల సమయమివ్వండి. మీ పిల్లలకు తెలియాల్సిన శాస్త్రాల సారాన్నంతా నేను నా కథల రూపంలో వాళ్ల బుర్రకెక్కేలా చేస్తాను అని భరోసా ఇచ్చారు. ఆ ఒక్క మాట నుంచే, ఆ గొప్ప వాగ్దానం నుంచే పుట్టింది మనందరికీ తెలిసిన పంచతంత్రం. ఇది కేవలం కథల పుస్తకం కాదండోయ్. ఇది రాజకుమారుల్ని రాజులుగా తీర్చిదిద్దిన ఒక అద్భుతమైన పాఠశాల. తెలివిగా, ధైర్యంగా ఎలా బతకాలో నేర్పిన ఒక మ్యాజికల్ మిర్రర్ లాంటిది. సరే, అసలీ కల్పిత కథలు అంటే, ఫేబుల్స్ అంటే ఏంటి? అవి మనకు ఏం చెప్తాయి? పదండి, నేరుగా పంచతంత్రంలోని కొన్ని జంతువులనే అడిగి తెలుసుకుందాం. ఫేబుల్ లేదా కల్పిత కథ అంటే చాలా సింపుల్. ఒక చిన్న కథ ఉంటుంది. అందులో హీరోలు ఎవరో తెలుసా? జంతువులు, పక్షులు. అవి మనలాగే మాట్లాడతాయి, మనలాగే ఆలోచిస్తాయి. ప్రతి కథ అయిపోయేసరికి మన జీవితానికి ఉపయోగపడే ఒక మంచి మాట, అంటే ఒక మారల్, ఒక నీతి ఉంటుంది. అంతే. ఒక ఉదాహరణ చూద్దామా? నీలినక్క కథ చాలామందికి తెలిసే ఉంటుంది. ఒక నక్క అనుకోకుండా బట్టలకి రంగు వేసే ఒక పెద్ద నీలిరంగు తొట్టిలో పడిపోయింది. తీరా బయటికొచ్చి చూసుకుంటే దాని ఒళ్లంతా బ్లూ కలర్. అచ్చం వింత జంతువులా మారిపోయింది. ఇక చూసుకోండి, ఆ నక్కకి ఒక ఐడియా వచ్చింది. అడవిలోని జంతువులన్నింటి దగ్గరికెళ్ళి, చూశారా, నన్ను దేవుడే ప్రత్యేకంగా పంపించాడు, ఇకపై మీరంతా నాకు సేవ చెయ్యాలి అని ఒక పెద్ద అబద్ధం చెప్పింది. పాపం, జంతువులన్నీ నమ్మేశాయి. కాని ఒకరోజు రాత్రి దూరం నుంచి మిగతా నక్కలు ఊళవేయడం మొదలుపెట్టాయి. అంతే, మన నీలినక్క తన అసలు రూపం మర్చిపోయి వాటితో పాటు గట్టిగా ఊళవేసింది. ఇంకేముంది, దాని బండారమంతా బయటపడిపోయింది. ఈ కథ చెప్పే నీతేంటంటే, మనం కాని దానిలా నటిస్తే ఆ నాటకం ఎంతోకాలం సాగదు. సరే, ఇంకో కథ చూద్దాం. ఇది కూడా చాలా ఫేమస్. సింహం మరియు కుందేలు కథ. ఒక గర్వంతో విర్రవీగే సింహం, ఒక చిన్న కాని తెలివైన కుందేలు కథ ఇది. ఈ కథలో అడవిని గడగడలాడించే ఆ సింహానికి ఒక బుల్లి కుందేలు తన తెలివితోనే చుక్కలు చూపిస్తుంది. ఎలాగంటే, మహారాజా, ఈ అడవిలో నీకన్నా బలమైన ఇంకో సింహముంది, అది ఆ బావిలో దాక్కుంది అని చెప్పి ఆ సింహం నీడనే దానికి చూపించి బావిలో దూకేలా చేస్తుంది. చూశారా, ఒంటి బలం కన్నా బుద్ధిబలం ఎప్పుడూ గొప్పది అనేదే ఈ కథ సారాంశం. సరే, ఇప్పుడు మనకో డౌట్ రావచ్చు. ఇలా జంతువుల కథలతో నీతులు చెప్పడం కేవలం మన భారతదేశంలోనే ఉందా, లేక వేరే దేశాల్లో కూడా ఉందా?
నిజం చెప్పాలంటే ఇది ప్రపంచమంతటా ఉన్న ఒక పురాతన పద్ధతి. ఇక్కడ చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో. క్రీస్తు పుట్టడానికి వేల సంవత్సరాల ముందే సుమేర్, అక్కాడ్ లాంటి పురాతన నాగరికతల్లో ఇలాంటి కథలున్నాయి. ఆ తర్వాత ప్రాచీన గ్రీస్లో ఈసప్ కథలొచ్చాయి. మన పంచతంత్రం కూడా దాదాపు అదే సమయంలో రూపుదిద్దుకుంది. అంటే విషయమేంటి? మంచిని చెప్పడానికి కథ కంటే గొప్ప మార్గం లేదని ప్రపంచంలో మన పూర్వీకులందరికీ ఎప్పుడో అర్థమైపోయింది. ఇక్కడ ఒక చిన్న కంపారిజన్ చూద్దాం. మన భారతదేశం నుంచి పంచతంత్రం, గ్రీస్ నుంచి ఈసప్ కథలు. రెండిటిలోనూ కామన్ పాయింట్ ఏంటి? మాట్లాడే జంతువులు. అవే మనకు పాఠాలు చెప్తాయి. చిన్న తేడా ఏంటంటే పంచతంత్రం కథలు ఎక్కువగా రాజకుమారులకు రాజనీతి, లోకజ్ఞానం నేర్పించడానికి పుట్టాయి. అదే ఈసప్ కథలేమో సామాన్య ప్రజలకు నైతిక విలువలు, అంటే ఏది మంచి ఏది చెడు అని చెప్పడానికి పుట్టాయి. అన్నింటికన్నా అమేజింగ్ విషయమేంటో తెలుసా? వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రెండు ప్రాంతాల్లో చాలా కథలు దాదాపు ఒకేలా ఉంటాయి. ఉదాహరణకి సింహం చర్మంలో గాడిద కథ, సింహం మరియు ఎలుక కథ ఇలాంటివి రెండిట్లోనూ కనిపిస్తాయి. దీని అర్థమేంటి? చాలా సింపుల్. మనుషులు ఏ దేశంలో ఉన్నా, ఏ కాలంలో ఉన్నా నేర్చుకోవాల్సిన ప్రాథమిక జీవిత సత్యాలు, నీతులు ఒక్కటే. ఓకే, అంతా బాగుంది. కాని ఒక్క ప్రశ్న. వేల ఏళ్లు గడిచిపోయాయి, టెక్నాలజీ ఇంతగా మారిపోయింది. అయినా సరే ఈ పాత కథలు మనల్ని ఇంకా ఎందుకు అంతగా ఆకట్టుకుంటున్నాయి? వాటికి ఎక్స్పైరీ డేట్ లేదా? దాని వెనకున్న అసలు సీక్రెటేంటో ఇప్పుడు చూద్దాం. జాన్ లాక్ అనే గొప్ప ఫిలాసఫర్ ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఆయనేమన్నారంటే, ఈ కల్పిత కథలు చిన్నపిల్లల్ని భలేగా ఎంటర్టైన్ చేస్తాయి, వాళ్లని నవ్విస్తాయి. కానీ అవే కథలు మనం పెద్దయ్యాక చదివితే మాత్రం జీవితం గురించి ఎన్నో లోతైన ఆలోచనల్ని రేకెత్తిస్తాయి. అంటే ఈ కథలు పిల్లలకు, పెద్దలకు ఇద్దరికీ నచ్చుతాయి. అందుకే అవి ఎవర్ గ్రీన్. అంటే క్లియర్గా చెప్పాలంటే ఈ కథలు టైంపాస్ కోసం కాదు, అవి మన క్యారెక్టర్కు ఒక బలమైన పునాది వేస్తాయి. ఎలాగంటే నిజాయితీగా ఉండటం, ఎదుటివాళ్ల మీద దయ చూపించడం, సమయానికి తెలివిగా ఆలోచించడం, ఏది రైట్ ఏది రాంగ్ అని తెలుసుకోవడం, టీంవర్క్ విలువ, ఇలాంటి గొప్ప లక్షణాలన్నింటినీ మనకు తెలియకుండానే మనలో నాటుతాయి. ఫైనల్గా చెప్పాలంటే ఈ కథలు చేసే మాజిక్ ఇవే. అవి లెర్నింగ్ని ఒక బోర్ కొట్టే సబ్జెక్ట్లా కాకుండా ఒక థ్రిల్లింగ్ అడ్వెంచర్లా మార్చేస్తాయి. మన హృదయాల్ని మంచి విలువలతో నింపేస్తాయి. అంతకన్నా ఏం కావాలి? సరే, ఈ చర్చను ముగించే ముందు ఒక్కసారి అందరం ఆలోచిద్దాం. మన చిన్నప్పుడు విన్న కథల్లో మనసులో బలంగా నాటుకుపోయిన కథ ఏంటి? ఆ కథ మనకు జీవితాంతం గుర్తుండేలా నేర్పిన ఆ ఒక్క ముఖ్యమైన పాఠమేంటి? ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం.